ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా వచ్చి వాగుతున్నావు? మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నావే, నువ్వంత మంచి మనసున్న దానివా? ఈయనకి నా మీద ప్రేమ పుట్టుకు రావడం పక్కన పెట్టు, నా మీద నీకెందుకు అంత సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చింది చెప్పు. అక్షయ, నేను చెప్పేది విను. ఆపు. ఇంతకు ముందు చాలా సార్లు నువ్వు నా దగ్గర దెబ్బలు తిన్నావు. నీకెలా ఉందో కానీ నిన్ను కొట్టి కొట్టి నాకే విసుకొస్తుంది. చూస్తుంటే ఇప్పుడు కూడా దెబ్బలు తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేవు కదా? రాజా నీ మీద ప్రేమతో ఇక్కడికి తీసుకురాలేదు. నువ్వు మీ నాన్న విషయంలో కోపంగా ఉన్నావు కదా, ఆ కోపాన్ని తగ్గించి నిన్ను డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేసి మరీ నిన్నిక్కడికి తీసుకొచ్చాడు. నేను చెప్పేది అర్థం చేసుకో అక్షయ. నేను కోపంగా ఉన్న మాట నిజమే, మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్న మాట కూడా నిజమే. కానీ మా ఇద్దరి మధ్య మాత్రం చిచ్చు పెట్టి నువ్వు వెచ్చగా చలి కాచుకోవాలని చూడకు. అవును, నువ్వన్నది నిజం. నా కోపం తగ్గించి నన్ను డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు. ఒక మంచి హస్బెండ్ గా ఆయన ఏం చేయాలో అదే చేస్తున్నారు. అందులో తప్పే ఉంది? ప్రస్తుతం మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఆ హ్యాపీనెస్ ని నాశనం చేసి రాక్షసానందం పొందడానికే కదా నువ్వు వచ్చావు. చూడు, నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. మా నాన్నుంటే ఏం చేసేవారో ఇప్పుడు నా హస్బెండ్ అదే చేస్తున్నారు. ఇంత మంచి హస్బెండ్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ఇక నువ్వు బయలుదేరతావా?